విజయవంతంగా పూర్తయితే పవిత్ర పత్రికల్లో చాలా మంచి పేరు వస్తుంది. ఎవరిని చంద్రచకోరిలా మెరిసిపోతున్నావు? నేనెవరైతే ఏం కానీ ముందు నువ్వు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. సభ్యత సంస్కారం ఈ రెండు మన ఒంటికి సరిపడవు బేబీ. మనదంతా రఫ్ అండ్ టఫ్ వ్యవహారం మాత్రమే. అందుకని పరాయి ఆడపిల్లతో ఇలా పరాచకాలు ఆడటం పద్ధతిగా ఉంటుందా? చెప్పానుగా బేబీ, అవన్నీ మన ఒంటికి పడవాలి. మనసులో ఉన్న మాట కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం మాత్రమే తెలుసు. సరే, నీతో నాకెందుకులే, నా దారి నేను వెళ్ళాను. హలో, నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఓ, నేనెవరో తెలుసుకోవాలని అంత అవసరమా ఇప్పుడు నీకు? అవసరమే, ఎందుకంటే నీవు నాకు పిచ్చగా నచ్చేసావు కాబట్టి. షట్ అప్. నేను నీకు నచ్చడం ఏంటి? ఉన్నమాట చెప్తే అంత కోపం ఎందుకు? పరిచయం లేని ఆడపిల్లను నువ్వు నచ్చావు అంటే దానికి అర్థం ఏమిటి? ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది? నీ కళ్ళు కార్తీక దీపాల్లో మెరిసిపోతున్నాయి. నీ కొట్టేరు లాంటి ముక్క కోరిక రేపుతుంది. నీ ఆట వాళ్ళు అందాలు నా నరాలని మీదుతున్నాయి. పాలిష్ కొట్టిన టేపు చెక్క లాంటి నీ ఒళ్ళు మగసిని చోరెకలు వేస్తుంది. అందుకే నువ్వు నాకు కావాలి. ఆడదంటే ఆట బొమ్మ కాదు, నువ్వు ఆశపడగానే అందుకోవడానికి. ఆడదంటే నా దృష్టిలో అనుభవించడానికి మాత్రమే పనికి వస్తుంది. నేను కలుసుకున్న తర్వాత అది అంగడిలో బొమ్మైనా గుడివాడి బొమ్మైనా ఆలోచించాలి. కోరికలను దాపరించే వాడికి ఎలాంటి బుద్ధులే పడతాయి. చూడు, అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నీ అందం పంచిపెట్టు. నేను పిచ్చివాడిని కాకముందే వచ్చి నా కౌగిటిలో ఒరిగిపో. చూడు, ఆడది ఒంటరిగా దొరికిందని పశువులా ప్రవర్తించకు. నేను మంచిగానే అడుగుతున్నా. నీవు కాదంటే నేను నిజంగానే పశువులా మారుతాను. నిన్ను కసిగా కాటేస్తాను. ఒంటరిగా ఆడదానిపై అత్యాచారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది దెయ్యాలు తిరిగే వల్లకాడు కాదు, మనుషులు తిరిగే ఊరు. ఇది ఊరైనా వల్లకాడైనా ఈ రాకేష్ని ఎదిరించిన మనగాడు మగాడు ఎవ్వడు లేడు. అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా నా ఆనందాన్ని పంచపెట్టు. స్వర్గాన్ని కిందకు దించు. ఎప్పటి వరకు వీరనారి డైలాగులు చెప్పావు కదా, ఒక్కసారి కౌగలించుకుంటేనే గజ 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 ఒడిగిపోతున్నావు. నిన్ను రక్షించడానికి ఎవ్వడి కూడా రాడు. కమా ఇలాంటి మత పిచ్చాంబోతులను మట్టిలో పెట్టడానికి యుగానికి ఒక మగాడిగా అవతరిస్తూనే ఉంటాడురా. ఎవరో నువ్వు పెద్ద మొనగాడిలో వచ్చావు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
అని గీతలో ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పాడురా. ఆ మాటను నిజం చేయడానికి ఈ జయసింహ ఈ ఊర్లో అడుగుపెట్టాడా? నువ్వు జయసింహం అయినా నరసింహం అయినా ఐ డోంట్ కేర్. వచ్చిన దానిని మర్యాద పోరా. వచ్చిన పని పూర్తి కాకుండా మధ్యలో వెళ్ళే చరిత్ర కాదురా ఈ జయసింహది. అయితే నీ పని నేను పూర్తి చేస్తా, కాసుకో. ఏ జయసింహ, నీ అంత చూస్తా, వస్తా. అది మర్చిపోలేదు. చూడు మిస్, ఇంతటి అందమైన పిల్ల ఇలా ఒంటరిగా తిరగడం చాలా ప్రమాదం. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. కానీ మంచికి మానవత్వానికి పల్లె సీమలు పుట్టనిల్లే అంటారు. కానీ ఇక్కడున్నంత స్వార్థం మరి ఎక్కడా లేదు. అంటే నీది ఈ ఊరు కాదా? కాదు, నా పేరు శైలు, మాది తెనాలి. ఇంతకీ మీరు ఈ ఊరు ఎందుకు వచ్చినట్లు? నాడు పేపర్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. పల్నాడు ప్రజల్లో రాష్ట్రరచన ఎక్కువైపోతుంది. గ్రూపుల మధ్య జరిగే గొడవల్లో అనేక మంది అమాయకులు బలైపోతున్నారు. అందుకే ఈ విషయాలన్నీ తెలుసుకొని పేపర్లో రాయించి అందరూ తెలియజేయాలని నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. ఒక ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో తలదూర్చడం చాలా ప్రమాదం. ఇక్కడ మంచి కోసం ప్రాణాలు ఇచ్చే మహానుభావులు ఉన్నారు, అలాగే రక్తం తాగే రాక్షసులు కూడా ఉన్నారు. ప్రమాదాల గురించి నేను భయపడితే అసలు ఈ ఉద్యోగం నేను చేయలేను. అయినా నాలాంటి వాళ్ళు ప్రమాదంలో పడితే నీలాంటి కాపాడుకున్నా ఉండరుగా. నేను డేరింగ్ హీరోననే నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? నేను విలన్ని కూడా కావచ్చు కదా. మీ ఫేస్ చూస్తే విలన్లా కనిపించడం లేదే, మంచి పెద్ద డైనామిక్ హీరోలా ఉన్నారే. చూడు శైలు, నా గురించి ఏమీ తెలియకుండా నువ్వు ఏదేదో ఊహించుకొని ఒక నిర్ణయానికి రావడం చాలా ప్రమాదం. నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు. మనసుని చూడగానే మనస్తత్వాన్ని అంచనా వేయడం నా వృత్తి నాకు నేర్పింది. ఆహా, చక్కగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకోక ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు శైలు? చిన్నతనంలోనే అడ్వెంచర్స్ చేసే వాళ్ళన నాకు చాలా ఇష్టం. అందుకే నేను జర్నలిస్ట్ ఉద్యోగం చేస్తున్నాను. శైలు, నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. రేపటి నుంచి ఈ ఊరు ఒక కురుక్షేత్రంగా మారబోతుంది. రోజు రోజు రోజుకో మహాప్రళయం సృష్టించబోతుంది. ఈ ఊర్లో అలాంటి ఛాయలేవి నాకు కనిపించడం లేదే. ఇప్పుడే కదా నేను వచ్చాను, ఇక మీదట కనిపిస్తాయి. అంటే ఆ మరణ హోమం నేనే సృష్టిస్తాను. అంటే పగబట్టిన సింహం పంచాలు తిరిగితే రక్తం ఏర్లై పారుతుంది. ఆ నరలోక రాక్షసుల కేకలని ఈ ఊరు దత్తరిల్లిపోతుంది, దత్తరిల్లిపోతుంది. అంటే ఆ పగపట్టిన సింహం నేనే. పాపారాయుడు అనే ఒక పాపాత్ముడి మీద నా ఆత్మీయ మరణంతో కరుడు కట్టిన నా గుండె ప్రతీకార జ్వాలతో దహించుకుపోతుంది శైలు. ఆ నరరూప రాక్షసుల రక్తంతో ఈ పుడమి తల్లికి రక్తాభిషేకం చేస్తాను శైలు, రక్తాభిషేకం చేస్తాను. నాకు సాహసం అంటే చర్చ అంటే నాకు ఇష్టం. అందుకని మీకు తోడుగా నేనుంటాను. వద్దు శైలు, వద్దు. నా జీవితం ఒక రక్త గీతం, దానిని నువ్వు అనురాగ సంగమంలో మార్చాలని ఆశపడుతు శైలు. ప్రమాదం నుంచి నన్ను కాపాడి నా మనసు గెలుచుకున్నారు మీరు.